హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ప్రీవియస్ వీడియోలో మనం కోనిక్ సెక్షన్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో కోనిక్ సెక్షన్స్ లో మనకి టోటల్ గా 4 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి: సర్కిల్, పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా. సర్కిల్ గురించి తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేస్తామని చెప్పాను. సో మిగిలిన వాటిల్లో ఫస్ట్ టాపిక్ అయిన పారాబోలా గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఇక్కడ రాసిన ఈక్వేషన్ కోనిక్ ఈక్వేషన్ అని ఇంతకు ముందు వీడియోలోనే చివరిలో రాసి పెట్టి ఫినిష్ చేశాను. అదే ఈక్వేషన్ అలాగే పెట్టాను. ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 అనే కోనిక్ ఈక్వేషన్ లో డిఫరెంట్ కండిషన్స్ బట్టి మనకి సర్కిల్ కానీ, పారాబోలా కానీ, హైపర్బోలా కానీ, ఎలిప్స్ కానీ ఫామ్ అవుతాయి. పారాబోలా అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, లేదా పారాబోలా ఫామ్ అయినప్పుడు ఈ ఈక్వేషన్ లో ఎలాంటి వాల్యూస్ ఉంటాయంటే, మనకు అందరికీ తెలిసిందే h² = ab అయినప్పుడు ఈ ఈక్వేషన్ పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక కండిషన్ ఆల్రెడీ చెప్పాను చివరి టాపిక్ అంటే ప్రీవియస్ వీడియోలో చివరిలో చెప్పినదే. h² = ab అయినప్పుడు పారాబోలా, h0 అయ్యి a = b అయినప్పుడు సర్కిల్, ఎక్సెట్రా చెప్పుకుంటూ వచ్చాం. అండ్ ఇక్కడ పారాబోలాలో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎసెంట్రిసిటీ 1 కావాలి. ఎసెంట్రిసిటీ అంటే రేషియో = 1 కావాలి. రేషియో అంటే SP/PM = 1 కావాలి. SP అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్, అంటే ఫోకస్ అండ్ ద టేకెన్ పాయింట్, మనం తీసుకున్న పాయింట్. ఈ రెండింటికి మధ్య ఉండే డిస్టెన్స్ కి, అలాగే పాయింట్ కి డైరెక్ట్రిక్స్ కి మధ్య ఉండే డిస్టెన్స్ రేషియో 1 కావాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇవి రెండు ఈక్వల్ కావాలి. ఇది ఆల్రెడీ మనం మాట్లాడింది. ఇప్పుడు ఈ పారాబోలా అనే వర్డ్ గురించి క్లియర్ గా డిస్కస్ చేయాల్సి వస్తే, ఈ వర్డ్ ఆల్రెడీ 10th క్లాస్ లో పాలినామియల్ చాప్టర్ లో, ఇప్పుడు రీసెంట్ గా 10th క్లాస్ బయటికి వచ్చిన వాళ్ళు క్వశ్చన్ పేపర్ లో, ఈవెన్ మీరు పబ్లిక్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 28 ఐ థింక్ సో, దీంట్లో మీకు ఇలా గ్రాఫ్ ఇచ్చి వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ గ్రాఫ్, వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్, ఇలా ఎక్సెట్రా ఒక 4 క్వశ్చన్స్ అడుగుతారు. 4 క్వశ్చన్స్ కి 4 మార్క్స్ చొప్పున ఇవ్వడం జరిగింది. సేమ్ క్వశ్చన్ మీరు డిఎస్సి రేంజ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇవి ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తున్నాయో వాటిని జీరోస్ గా కన్సిడర్ చేస్తున్నాం. ఈ షేప్ ని పారాబోలా అని పిలుస్తున్నాం. పాలినామియల్ ర్యామ్ అని అడుగుతున్నాం. ఇలా రకరకాల థింగ్స్ చేస్తున్నాం. బట్ ఈ వర్డ్ అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ కోనిక్ సెక్షన్స్ లో వచ్చేదానికంటే ముందే 10th క్లాస్ లో ఆల్రెడీ మీకు వినపడిన వర్డ్ అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు ఈ పారాబోలా గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సి వస్తే నేను ఇప్పుడు ఇదంతా రబ్ చేసేస్తున్నాను నేను. సో ఎసెంట్రిసిటీ 1 అయినప్పుడు, లేదంటే h² = ab అయినప్పుడు, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఒకసారి క్లియర్ గా ఇలా పక్కకి రాస్తున్నాను. సో ax² + 2hxy + by² + 2fx + 2gy + c = 0 అనే ఈ కోనిక్ ఈక్వేషన్ లో h² = ab అయినప్పుడు పారాబోలా ఫామ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విషయమే. అండ్ లేదంటే ఇంకొక వేళ చెప్పాలంటే e = 1 అయినప్పుడు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు కాన్స్టెంట్ గా మన మైండ్ లో ఉండి తీరాల్సిందే మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు మనం డీటెయిల్ గా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది డైరెక్ట్రిక్స్ అనుకుందాం. డైరెక్ట్రిక్స్ అంటే ఫిక్స్డ్ లైన్ అని మాట్లాడడం. ఇది ఫోకస్ అనుకుందాం. లెట్ us take సంథింగ్ ఎస్. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ P తీసుకుంటే దీన్ని కాసేపు x, y అనుకుందాం. నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఇది, ఎస్ ఇలా కొంచెం దూరంగా తీసుకుంటా. ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఇది m1. సో మీరు చూస్తే ఇది వచ్చేసి ఫోకస్, సంథింగ్ P, Q అనుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తే PS ఈజ్ వాట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ వాట్ వీ హావ్ టేకెన్ అండ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఈ డిస్టెన్స్, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ ద ఫిక్స్డ్ లైన్, ఈ డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు PS/PM = 1 అంటే ఎసెంట్రిసిటీ అనేది ఇదే కదా. = 1 అంటే విచ్ ఇంప్లైస్ PS = PM అయినప్పుడు
పారాబోలా ఫామ్ అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు పారాబోలా ఫామ్ అవుతుంది. మీరు క్లియర్ గా చెప్పాలంటే, అంటే టెక్నికల్ డెఫినేషన్ లాగా, పారాబోలా ఈజ్ నథింగ్ బట్ లోకస్ ఆఫ్ పాయింట్ P విచ్ మూవ్స్ సచ్ ఎ వే దట్ PS ఈక్వల్ టు PM. అంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి ఫిక్స్డ్ లైన్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేలాగా ఈ పాయింట్ P అనేది మూవ్ అవుతూ ఉంటే ఆ మూవ్ అయిన పాయింట్ యొక్క లోకస్ ఆ పాత్ మొత్తాన్ని మనం పారాబోలా అని పిలవచ్చు. ఇది సింపుల్ టు అండర్స్టాండ్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీన్ని బేస్ చేసుకొని కొన్నిసార్లు మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దీన్ని బేస్ చేసుకుని, ఓన్లీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఏమిస్తారు క్వశ్చన్స్? డైరెక్ట్రిక్స్ అంటే స్ట్రైట్ లైన్ కదా, ఫోకస్ అంటే పాయింట్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాను, 1 సెకండ్. ఎస్, ఫోకస్ రాసి పెట్టుకున్నాను ఇక్కడ -3,2. అలాగే డైరెక్ట్రిక్స్ వచ్చేసి x + y = 4. -3,2 ఫోకస్ అండ్ x + y = 4 అనే డైరెక్ట్రిక్స్ తో ఇవి రెండు ఇట్లా తీసుకొని ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రాసుకున్న క్వశ్చన్. ఫోకస్ -3,2, డైరెక్ట్రిక్స్ వచ్చేసి x + y = 4. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కోండి. కింద ఒక 4 ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. ఇది డిస్క్రిప్టివ్ వే అయితే డిటైల్ గా చేస్తాం, బట్ మనకి మల్టిపుల్ చాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టకటక చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏంటిది ఎలా చేస్తాము అంటే, చూడండి జాగ్రత్తగా. పాయింట్ P x అనుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళు చెప్పింది x + y = 4 అన్నారు. ఇది వచ్చేసి -3,2 అని, -3,2 అన్నారు. సో మీరు చూస్తే అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ పారాబోలా PS = PM కావాలి. సో PS ఏమవుతుంది? x - 3 హోల్ స్క్వేర్, సారీ x + 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. యాక్చువల్ గా స్క్వేర్ రూట్ ఉండాలి, బట్ ఇప్పుడు నేను దీన్ని స్క్వేర్ ని పెట్టేసుకోవచ్చు కదా, స్క్వేర్ రూట్ రాయకుండా. దిస్ ఈస్ వాట్ స్క్వేర్ ద డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ S. ఫైన్, బానే ఉంది. స్క్వేర్ ద డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ M. సో ఇప్పుడు ఇక్కడ x + y - 4 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b², 1² + 1². స్క్వేర్ రూట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్వ్ చేసేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? x² + 9 + 6x + y² + 4 - 4y మొత్తం బ్రాకెట్ వేసి ఈ కింద ఉండేట్టు ఇటువైపు పంపించేస్తున్నాం. ఈక్వల్ టు x + y - 4 హోల్ స్క్వేర్. కరెక్ట్ కదా? సో ఇప్పుడు నేను దీన్ని రాసుకుంటున్నాను. x² + y² + 16 + 2xy - 8x - 8y. కరెక్ట్ అనా? a + b + c హోల్ స్క్వేర్, a + b + c హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 2 తో మల్టిప్లై చేయాలి, ఇవన్నీ ఇది తీసుకురావాలి. సో 2x² - x², ఓన్లీ x², 2y² - y², ఓన్లీ y². నౌ మనం ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ లోకి రాయడానికి ట్రై చేద్దాం. మధ్యలో xy రావాలి. సో ఒకసారి xy చూద్దాం. xy ఎక్కడన్నా ఉందా? ఇక్కడ ఉంది xy. సో ఇక్కడ xy ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి xy ఏం రాలేదు, అంటే ఈ xy విలువలు తీసుకొస్తే -2xy, -2xy సరిపోయింది. సో x² వచ్చింది, xy వచ్చింది, y² వచ్చింది. నెక్స్ట్ x టర్మ్ ఎక్కడెక్కడ ఉంది? చూడండి, 6x ఉంది. 2 × 6x 12x అవుతుంది. ఇక్కడ ఉండే 8x విలువలకు వస్తే సో 20x. ఫైన్. నెక్స్ట్ y టర్మ్. సో ఇక్కడ -4y ఉంది. 2 × -4y -8y అవుతుంది. -8y -8y క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 + 4 13, 13 × 2 26, 26 ఇది. సో +20 = 0. సో మీకు ఇక్కడ కనపడుతున్న ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో x² - 2xy + y² + 20x + 20 = 0 అనేది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose focus is -3,2 and directrix is x + y = 4. అంటే x + y = 4 అనే ఫిక్స్డ్ లైన్ నుంచి అండ్ -3,2 అనే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక పాయింట్ కనుక మూవ్ అయితే ఇట్లా మూవ్ అయితే సో ఆ మూవ్ అయిన పాయింట్ యొక్క లోకస్ నే మనం పారాబోలా అని పిలుస్తాం. ఆ పారాబోలా యొక్క ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం డౌట్ రావచ్చు, అసలు ఈక్వేషన్ కరెక్టా కాదా మనం ఎలా చెక్ చేసుకుంటాం? సో మనకి ఈ ఈక్వేషన్ లో క్లియర్ గా
a equal to 1 x square coefficient, b equal to 1 y square coefficient, h ఏమవుతుంది? xy కి ముందుండేది h కాదు, ఇక్కడ 2 కి xy కి ఇక్కడ 2hxy అంటే xy కోఎఫిషియంట్ వచ్చేసి -2 ఉంది, అంటే అప్పుడు h ఈక్వల్ టు -1 అవుతుంది కదా. అర్థమైంది? ఇది xy కోఎఫిషియంట్ అంటే -2 అనేది 2h అవుతుంది. సో క్యాన్సిల్ చేసుకుంటే h ఈక్వల్ టు -1. సో h ఈక్వల్ టు -1. సో ఇప్పుడు ఇది పారాబోలా ఈక్వేషన్ కరెక్టా కాదని మనకు ఎలా తెలుస్తుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ గా ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదని ఎలా తెలుస్తుంది? h స్క్వేర్ ఈక్వల్ టు ab కావాలి. ఒకసారి చెక్ చేద్దాం. h స్క్వేర్ ఈక్వల్ టు ab కావాలి. -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 into 1 ఈక్వల్ టు 1 సాటిస్ఫై అయింది. 5 ఇంత పోర్షన్ చూడండి. సో ఈ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చారో అది ఏదైతే రిలవెంట్ కండిషన్ ఉందో ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి, సో ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కోమని మనకి క్వశ్చన్ అడగచ్చు. టకటక క్యాలిక్యులేట్ చేయాలి. మీరు చూస్తే కాన్ఫిడెంట్ గా మీరు చేయగలిగితే విత్ ఇన్ 1 minute 10 seconds లో ఫినిష్ అయిపోతుంది. కాస్త ఇబ్బంది పడితే ఇట్ మే లీడ్స్ టు 1.5 minutes or 2 minutes. కొన్ని క్వశ్చన్స్ మనకి మోర్ దాన్ 1 minute పట్టే అవకాశం ఉంది. కొన్ని క్వశ్చన్స్ ఫాస్ట్ గా విత్ ఇన్ 20 seconds లోనే చేసేయచ్చు. మనకి ఖచ్చితంగా ఈ టైం మేనేజ్మెంట్ అని తెలియదు. యావరేజ్ గా ప్రతి బిట్కి 1 minute ఉంటుంది కాబట్టి చాలా మంది ఇంత క్యాలిక్యులేషన్స్ చేయడానికి 1 minute టైం సరిపోతుందా అన్న క్వశ్చన్ లేవనుకుతా ఉంటారు. ఇది మీరు ఖచ్చితంగా దాదాపు ప్రతి వీడియోలో కొంచెం లెంతీ క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడల్లా నేను చెప్తూనే ఉంటాను ఈ విషయం. సో అది మీరు నోటీస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే క్యాలిక్యులేషన్స్ చేశానో జస్ట్ ఈ కండిషన్ ని హోల్డ్ చేసుకుంటూ, ఏ కండిషన్ ని పిఎస్ ఈక్వల్ టు పిఎం అనే కండిషన్ ని హోల్డ్ చేసుకుంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వచ్చాను. నేను ఫాలో అయింది డిస్టెన్స్ బిట్వీన్ 2 points 10th క్లాస్ లెవెల్లో ఉండేది, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ స్ట్రైట్ లైన్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేది. ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటూ తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఇది ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి క్వశ్చన్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీకు నచ్చిన పాయింట్ రాసుకోండి, నచ్చిన ఈక్వేషన్ రాసుకోండి. లేదు అంటే ఒక్క నిమిషం అండి, నేనే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే సో దట్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను ఒక 4 క్వశ్చన్స్ రాస్తున్నాను ఇక్కడ. మీరు ఆన్సర్స్ మీరు ఎలా చెక్ చేసుకుంటారు అనేది ఫర్దర్ వీడియో ముందుకెళ్ళకపోతే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫోకస్ వచ్చేసి 3,0, డైరెక్ట్రిక్స్ వచ్చేసి 3x + 4y ఈక్వల్ టు 1, ఫోకస్ వచ్చేసి 1,1, డైరెక్ట్రిక్స్ వచ్చేసి x + y + 1 ఈక్వల్ టు 0, ఫోకస్ వచ్చేసి 0,0, ఇది వచ్చేసి 2x - y - 1 ఈక్వల్ టు 0, ఫోకస్ వచ్చేసి 2,3, x - 4y + 3 ఈక్వల్ టు 0. ఈ 4 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీ కన్ఫర్మేషన్ కోసం మనకి మళ్ళా కరెక్ట్ అవుతుందా కాదా ఆన్సర్స్ చెక్ చేసుకోవాలని మీకు డౌట్ వస్తే ఇక్కడ వెనకనే ఆన్సర్స్ ఉన్నాయి. రాయడానికి ట్రై చేస్తాను. ఆర్ఎల్స్ రాయడం కంటే కూడా ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఇలా పెడుతున్నాను. ఐ డోంట్ నో ఎంత కంఫర్టబుల్ గా కనపడుతుందో. నేను ఇక్కడ ఫింగర్ పెట్టిన చోట ఆన్సర్స్ ఉన్నాయి. సో నేను ఇలా పెడుతున్నాను. ఒకవేళ చూడండి, ఇన్ కేస్ మీకు కనపడకపోతే నేను మళ్ళీ ఫోటో తీసి కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది సో కనపడుతుందో లేదో నాకు తెలియట్లేదు, మీరే చూడండి ఒకసారి. పాస్ పెట్టుకొని ఈ 4 ఆన్సర్స్ రాసుకోండి. ఈ 4 క్వశ్చన్స్ కి ఈ 4 ఆన్సర్స్ ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో దీని మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే సో సింపుల్, ఇందాక అన్నాను కదా. సో ఫోకస్ ఇచ్చి డైరెక్టర్స్ ఇచ్చి డైరెక్టర్స్ ఇచ్చి మీకు ఈక్వేషన్స్ రాయమని అడుగుతారు, లేదా ఈక్వేషన్స్ ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. సో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కోవడం అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం లాగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ ఇది చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇన్ స్టాండర్డ్ ఫార్మ్.
స్టాండర్డ్ ఫామ్ లో పారాబోలిక్ ఈక్వేషన్ అన్నమాట. ఇది మీకు జస్ట్ లైక్ దట్ నేను డైరెక్ట్ గా చెప్పేచ్చు, కానీ బెటర్ టు నో అసలు ఎలా వచ్చిందని తెలుసుకోవడం కూడా మీకు ఈజీ టు అండర్స్టాండ్. మీకు ఓహో మనకి ఇలా వస్తుంది, ఇలా అనలైజ్ చేసుకుంటాం. మీకు పారాబోలా ఉన్నన్నిటిలోకి చాలా ఈజియెస్ట్ అండ్ కంఫర్టబుల్ థింగ్. ఇప్పుడు నేను చెప్పే ఈ డెరివేషన్స్ మీకు అర్థమైతే ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో మీరు డైరెక్ట్ గా ఈక్వేషన్ రాసుకుని ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది వినడమే మీకు కంఫర్టబుల్. అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా డైరెక్ట్ గా నేను y² = 4ax అని రాసి పడేయచ్చు. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అని చెప్పేచ్చు నేను. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు y ఏంటి, a ఏంటి, x ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఒక్కసారి మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీకు వితౌట్ డెరివేషన్ రిమైనింగ్ ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ డైరెక్ట్ గా ఈక్వేషన్స్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది డెరివేషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేకపోయినా మనకి నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవడం మంచిది అనేది నా ఉద్దేశం. కాబట్టి కొంచెం క్లియర్ గా వినడానికి ట్రై చేయండి, అదర్వైజ్ మీరు స్కిప్ చేసుకుని ముందుకెళ్ళండి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాం, సో y యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ a,0 అనే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటున్నాం. ఫిక్స్డ్ పాయింట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం కాబట్టి a,0 తీసుకున్నాం. మామూలుగా ఇంతకు ముందు అన్నింటిలో మనం సంథింగ్ p,q అని తీసుకున్నాం. బట్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇది ఎక్కడికి కదలదు ఇంకా. ఇది వచ్చేసి y యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు పారాబోలా ఇలా వచ్చింది. పారాబోలా ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఈ పారాబోలాలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పారాబోలా ఎక్కడైతే ఇలా కరెక్ట్ గా ఆరిజిన్ దగ్గర కట్ అవుతుంది కదా, ఆరిజిన్ దగ్గర కట్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ ని నాట్ యాజ్ ఆరిజిన్, దీన్ని నేను వర్టెక్స్ అని అంటున్నాను. వర్టెక్స్ ఈజ్ వాట్ ఈస్ ద వర్టెక్స్ ఆఫ్ పారాబోలా. యాక్చువల్గా వర్టెక్స్ ఆఫ్ పారాబోలా కి డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఉంది, బట్ అదంతా తర్వాత విషయం. అసలు వర్టెక్స్ అంటే ఏంటంటే విచ్ ఈజ్ హాఫ్ వే బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. అంటే మామూలుగా ఈ ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం మనం. అంటే మనకి ఫిక్స్డ్ లైన్ కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. ఇది డైరెక్ట్రిక్స్, ఇది వచ్చేసి ఫోకస్, ఎస్ అనుకుందాం. ఎస్ అనేది ఫోకస్. ఇప్పుడు ఈ వర్టెక్స్ అనేది ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంటుందో ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంటుంది. ఖచ్చితంగా ఆ పర్టికులర్ పాయింట్ నే మనం వర్టెక్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే వర్టెక్స్ ఈస్ ద హాఫ్ వే బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఇవి మూడు ఇట్లా కొలీనర్ అవుతూ, కొలీనర్ అంటే నా ఉద్దేశం ఇక్కడ ఈ మీటింగ్ పాయింట్ ఆఫ్ దిస్ లైన్ అండ్ డైరెక్ట్రిక్స్. సో ఇవి మూడు కొలీనియర్ అయ్యేటట్లు ఉండి వర్టెక్స్ అనేది మిడ్ పాయింట్ లాగా ఉంటుంది. సో వర్టెక్స్ ఇస్ ద మిడ్ వే ఆర్ మిడ్ పాయింట్ బిట్వీన్ దీస్ టూ. అప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇది a,0 అన్నప్పుడు ఖచ్చితంగా ఇది -a,0 అవుతుంది కదా. ఎందుకంటే మనం తీసుకున్నమే 0,0 దగ్గర వర్టెక్స్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇది ఏ యూనిట్స్ అంటే ఇది కూడా ఏ యూనిట్స్ రావాలి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో. అంటే ఇది -a రావాలి, ఇది +a రావాలి. ఫైన్, బానే ఉంది. ఇప్పుడు నేను దీని మీద పాయింట్ తీసుకుంటున్నాను x,y అని. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే PS = PM. అఫ్ కోర్స్ ఇది నాట్ అప్ టు ద స్కేల్. ఇది చిన్నగా ఇది పెద్దగా కనపడుతుంది, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉంది. ఇప్పుడు ఈ పారాబోలా మీద మీరు ఎక్కడన్నా పాయింట్ పెట్టండి, ఇట్లా జాయిన్ చేస్తే దీనికి పర్పెండిక్యులర్ దీనికి జాయిన్ చేస్తే ఇవి రెండు ఈక్వల్ ఉంటాయి. PS = PM ఈక్వల్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే డైరెక్ట్రిక్స్ ఇట్లా ఉంది కదా, డైరెక్ట్రిక్స్ దీని ఈక్వేషన్ ఏమవుతుంది, కెన్ ఐ రైట్ యాజ్ x = -a, అంతే కదా. పర్పెండిక్యులర్ టు, సింపుల్ గా పారలల్ టు y యాక్సిస్ లేదా పర్పెండిక్యులర్ టు x యాక్సిస్ ఈక్వేషన్ రాసేటప్పుడు x = a లేదా x = రియల్ నెంబర్ వస్తుంది మనకి. x = a అనేది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అవుతుంది. ఫైన్, బానే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్డ్స్ రాసుకున్నాను. ఇప్పుడు మనం PS = PM కదా. PS = PM. PS = PM. P అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ఇప్పుడు పాయింట్ P ఇక్కడ కూడా రావచ్చు, PS = PM ఇక్కడ కూడా రావచ్చు. ఇక్కడ PS = PM సరిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తే x = -a అనేది లైన్ ఈక్వేషన్, a,0 అనేది ఫోకస్,
ఎక్స్ కామా వై అనేది పారాబోలా మీద ఎనీ పాయింట్. ఇప్పుడు పిఎస్ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ ఇంతకు ముందు ఏదైతే క్యాలిక్యులేషన్స్ చేసామో అదే ఇక్కడ చేస్తున్నాను. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 1 అంతే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 0కి అంటే ఇక్కడ వై టర్మ్ లేదు కాబట్టి వై టర్మ్ కోఎఫిషియంట్ 0 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ 1 ఈ ఫార్ములా నేను డైరెక్ట్ గా రాయకుండా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర నుంచి డైరెక్ట్రిక్స్ కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax. ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు వై స్క్వేర్ ఇలాగే పెట్టి 4ax అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే దీన్నే మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అని పిలుస్తాం. కొన్నిసార్లు దీని మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు కదా. దీని మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే స్టాండర్డ్ ఫార్మ్ లో ఇచ్చి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలాలో వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనేది అంటే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నది ఇది ఎప్పుడు వర్టెక్స్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు ఇది స్టాండర్డ్ ఫార్మ్. అంటే వర్టెక్స్ ని ఆరిజిన్ దగ్గర తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax వస్తుంది. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనేది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా 5. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ చూడండి. వర్టెక్స్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. వర్టెక్స్ అనేది ఫోకస్ కి డైరెక్ట్రిక్స్ కి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అది మిడ్వే బిట్వీన్ దిస్ టూ అన్నమాట. ఫైన్, బానే ఉంది. నెక్స్ట్ జాగ్రత్త చూడండి. నేను ఇంతకుముందు డెఫినేషన్స్ చెప్తున్నప్పుడు ఈ వర్డ్ చెప్పాను, లాటస్ రెక్టమ్ అని. లాటస్ రెక్టమ్ అంటే ఏంటి? త్రూ ఫోకస్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్. ఫోకస్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ టు యాక్సిస్ మూవ్ అయ్యేదాన్ని మనం లాటస్ రెక్టమ్ అని పిలుస్తాము అని చెప్పాం. సో ఇప్పుడు ఇలా సో ఇక్కడ డిస్టెన్స్ రాసుకున్నారని ఇక్కడ లాటస్ రెక్టమ్ లెంత్ వచ్చేసి 4a అవుతుంది. ఇక్కడ ఏదైతే 4a ఉందో అంటే ఎక్స్ కి ముందు ఏదైతే ఉందో అది మొత్తం లాటస్ రెక్టమ్ అవుతుంది. సో సడన్ గా ఈక్వేషన్ ఇచ్చి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అని అడగచ్చు. సంథింగ్ లైక్ y square equal to 8x. What is the latus rectum అని అడగచ్చు. What is a? What is focus అని అడగచ్చు. ఇప్పుడు చూడండి ఇది 4ax ఫార్మ్ ఇక్కడ ఉంది 4ax కదా. ఇప్పుడు దీన్ని నేను 4 into 2 into x అని రాసుకోవచ్చు. సో రాసుకుంటే అప్పుడు ఫోకస్ ఏమవుతుంది 2,0 అవుతుంది. ఫోకస్ 2,0 అంటే ఇప్పుడు పారాబోలా ఈక్వేషన్ y square equal to 8x అనే పారాబోలాకి వాట్ ఈస్ ద ఫోకస్ అని టక్కని అడుగుతారు. సో మీరు దాన్ని మీరు ఇలా జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ లోకి రాసుకొని వాట్ ఈస్ ఏ వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేసి ఏ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడితే 2,0 అనేది మనకు కావాల్సిన ఫోకస్ పాయింట్ అవుతుంది. ఇలా చాలా రకాలుగా అడగచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మిస్టేక్ పోకూడదని చెప్పి నేను రాసుకుని మరీ క్యారీ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ వేరేలాగా అనుకోతండి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫోకల్ డిస్టెన్స్. ఈ వర్డ్ ఇంత ముందుకు చెప్పలేదు నేను. ఫోకల్ డిస్టెన్స్ అంటే పాయింట్ కి ఫోకస్ కి మధ్య ఉండే డిస్టెన్స్ అంటే ఏంటి? ఇదిగోండి ఈ డిస్టెన్స్ ని ఫోకల్ డిస్టెన్స్ అంటారు. ఫోకల్ డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? మామూలుగా ఇక్కడ చేసిందే కదా, ఇదే తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంతేనా? వై మైనస్ 0 హోల్ స్క్వేర్. జాగ్రత్త చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax. వై స్క్వేర్ దగ్గర కెన్ ఐ రైట్ యాస్ 4ax అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ 4ax అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax అవుతుంది. దీన్ని రాసుకుంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. క్యాన్సల్ చేస్తే ఏ ప్లస్ ఎక్స్. అంటే ఫోకల్ డిస్టెన్స్ అనేది ఏ ప్లస్ ఎక్స్ అవుతుంది. ఏ ప్లస్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి? ఏ అంటే ఫోకస్ లో ఉండే ఎక్స్ కోఆర్డినేట్, ఎక్స్ అంటే తను తీసుకున్న పాయింట్ లో ఎక్స్ కోఆర్డినేట్. ఈ రెండింటి యొక్క సమ్ లేదా ఏ ప్లస్ ఎక్స్ అనేది మనకి ఫోకల్ డిస్టెన్స్ అవుతుంది. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి. సో లాటస్ రెక్టమ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ఫోకల్ డిస్టెన్స్ అనేది మనకి ఇంత ముందు రాలేదు. సడన్ గా ఈక్వేషన్స్ ఇచ్చి ఫోకల్ డిస్టెన్స్ ఎంత, లాటస్ రెక్టమ్ ఎంత, అలాగే ఫోకస్ ఏంటి ఇలా అడుగుతా ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. చిన్న పాయింటే
డైరెక్ట్ గా ఇది చెప్పేసి నేను డైరెక్ట్ గా చెప్పొచ్చు, బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి కాబట్టి నేను ఇంత రాద్ధాంతం అంతా చెప్పాను అనమాట. స్ట్రైట్ అవే మీరు తీసుకొని ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే డెరివేషన్స్ అనేది మీరు ఇవి రాసుకున్నా మీకు పెద్దగా ఉపయోగం లేదు. ఇప్పుడు ఇదంతా మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ టర్మినాలజీ మాత్రం రాసుకొని దాని మీనింగ్ రాసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ y² = 4ax ఏదైతే మనం స్టాండర్డ్ ఫామ్ తీసుకున్నామో, కొన్నిసార్లు ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఫోకస్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ లో తీసుకున్నాం. ఒకవేళ ఫోకస్ ఇటువైపు ఉంటే జాగ్రత్త చూడండి, ఇదే దానికి y² = -4ax వస్తుంది. సో చూడండి ఇక్కడ రాస్తున్నాను, y² = 4ax తీసుకుంటే మీకు పారాబోలా ఇలా వస్తుంది. అదే y² = -4ax తీసుకుంటే పారాబోలా ఇలా వస్తుంది. ఇది ఆరిజిన్ ప్లస్ వర్టెక్స్ ఆఫ్ పారాబోలా. y² = 4ax తీసుకుంటే ఇలా వస్తుంది. y² = -4ax తీసుకుంటే ఇలా వస్తుంది. అదే x² = 4ay తీసుకుంటే పారాబోలా ఇలా వస్తుంది. అదే x² = -4ay తీసుకుంటే పారాబోలా ఇలా వస్తుంది. సో కొన్నిసార్లు దీని మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు కదా. ఒక గ్రాఫ్ ఇచ్చి ఒక గ్రాఫ్ ఇస్తారు, సపోజ్ ఈ గ్రాఫ్ ఇచ్చారు అనుకుంది. ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈ 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఊరికే జస్ట్ ఇట్లా గ్రాఫ్ ఇచ్చి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ దిస్ పారాబోలా x² = 4ay, లేదంటే ట్రాన్స్పోజ్ చేసి మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి x² - 4ay = 0, x² + 4ay = 0, y² - 4ax = 0, y² + 4ax = 0 అని 4 ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒక డయాగ్రామ్ ఇస్తాడు. సపోజ్ ఇది ఇచ్చి చెప్పమంటాడు, ఇది ఇచ్చి చెప్పమంటారు, ఇది ఇచ్చి చెప్పమంటారు. సో థింగ్ ఇస్ మీకు క్లారిటీ ఉండాలి. ఒక ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకుంటున్నప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అన్న క్లారిటీ కూడా అప్పుడప్పుడు మనం అనలైజ్ చేసుకో, అంటే మనకి మనమే క్వశ్చన్స్ వేసుకుంటూ ఉండాలి. సో ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. మీరు డీప్ క్యాలిక్యులేషన్స్, డీప్ టర్మినాలజీలోకి వెళ్ళలేదు ఇంకా మనం. అఫ్ కోర్స్ అంత భయపడేంత ప్రాబ్లమ్స్ కూడా ఏమి లేవు. జస్ట్ ఒక 4 to 5 డిఫరెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరీ నేను హై లెవెల్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ టచ్ చేయట్లేదు. మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ తో చాలా విషయాలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అనలైజ్ చేయొచ్చు, కొన్నిసార్లు గెస్ కూడా చేయొచ్చు ఆన్సర్స్. ఒకవేళ ఇన్ కేస్ మనం ప్రిపేర్ అయిన లెవెల్ కంటే ఇంకాస్త లెవెల్ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఏదో 1 or 2 సిచ్యువేషన్స్ లో తగిలితే కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీద స్ట్రాంగ్ గా ఉండి క్వశ్చన్స్ ఎలా వేస్తున్నారని తెలిస్తే వాటిని ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు, గెస్ట్ చేయొచ్చు కూడా కొన్నిసార్లు. అందుకనే నేను వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం చెప్తున్నాను. సో క్వశ్చన్స్ ఎలా వేస్తారన్న విషయం కూడా మీకు ఖచ్చితంగా తెలియాలి. సో ఇది ఇచ్చి గ్రాఫ్ అడగచ్చు. సపోజ్ y² - 4ax = 0 అనే దానికి రిలవెంట్ గ్రాఫ్ ఏంటి 4 ఇవ్వచ్చు. లేదా ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫ్ అడగొచ్చు, గ్రాఫ్ ఇచ్చి ఈక్వేషన్స్ అడగొచ్చు. అది మీకు చాలా క్లియర్ గా ఉండాలి. సో అలాగే ఫోకస్లు కూడా. సో ఇక్కడ చూడండి, దీనికి ఇదంతా ఒక టేబుల్ లాగా రాస్తాను మీకు, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇదంతా నోట్ చేసి పెట్టుకున్నాను. స్ట్రైట్ అవే మీకు ఎలాంటి రాద్ధాంతం లేకుండా స్ట్రైట్ అవే మీకు చూడగానే మీకు ఐడియా రావడం కోసం కొంచెం ఎక్స్క్యూజ్ మీ. మిస్టేక్ కాకుండా రాసి పెట్టుకున్నాను నేను ఇక్కడ. y² = 4ax ఇది రెగ్యులర్ స్టాండర్డ్ ఫామ్. y² = -4ax ఒకవేళ ఫోకస్ ఎక్స్ యాక్సిస్ అటువైపు కాకుండా ఇటువైపు ఉంటే, x² = 4ay ఒకవేళ ఫోకస్ y యాక్సిస్ కి పైకి ఉంటే, x² = -4ay సారీ -4ay ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ y యాక్సిస్ కి కింద వైపు ఫోకస్ ఉంటే. ఇప్పుడు ఇవి ఉన్నప్పుడు మనకి వర్టెక్స్ ఆఫ్ పారాబోలా ఎక్కడ ఉంటుంది, ఫోకస్ ఎక్కడ ఉంటుంది, ఫోకస్ అంటే ఫిక్స్డ్ పాయింట్, అలాగే డైరెక్ట్రిక్స్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ యాక్సిస్ అంటే డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఫోకస్ నుంచి పాస్ అయ్యేది అంతేనా. సపోజ్ ఇది ఫోకస్ అనుకోండి, ఇది యాక్సిస్ అంటాం. యాక్సిస్ మీదనే మనకి వర్టెక్స్ ఉంటుంది. సో యాక్సిస్ ఒకటి. నెక్స్ట్ లాటస్ రెక్టమ్, ఫోకల్ డిస్టెన్స్. నేను ఇది ఒక టేబుల్ లాగా రాశాను సో దట్ ఈజీ టు యాక్సెస్.
మీకు అర్థమవుతుంది. మీన్ వైల్ నా ఉద్దేశం దీని మీద క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది అన్నది నా గెస్సింగ్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఓకే మీకు అనాలిసిస్ ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటన్నిటికీ వర్టెక్స్ 0,0 దగ్గరనే ఆరిజిన్ దగ్గరనే వర్టెక్స్ ఉండేలాగా పెట్టుకునే మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలాకి ఈక్వేషన్ జనరేట్ చేస్తాం లేదా డిరైవ్ చేస్తాం. సో వర్టెక్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇక్కడికి రండి. సో ఇప్పుడు ఫోకస్ ఎక్కడ వచ్చింది? A,0 దగ్గర వచ్చింది. దీనికి ఫోకస్ -A,0 అంటే అటువైపు ఉంటే ఎక్స్ యాక్సిస్ కి అటువైపు ఉంటే మనకి పారాబోలా ఇలా వచ్చింది. y² = 4ax స్టాండర్డ్ ఫార్మ్ అయింది. అదే ఫోకస్ నెగటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంటే -A,0. ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుంది? 0,A దగ్గర అంటే y యాక్సిస్ మీద, ఇది కూడా y యాక్సిస్ మీద నెగటివ్ డైరెక్షన్ అంటే ఫోకస్, ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్. డైరెక్ట్రిక్స్ ఇది వచ్చేసి x = -A అంటే ఫోకస్ అటువైపు ఉంటే డైరెక్ట్రిక్స్ x = -A అవుతుంది, x = A అవుతుంది అంతేనా. అలాగే y = -A అవుతుంది, y = +A అవుతుంది. డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ యాక్సిస్ దగ్గరకు వచ్చి సరిపోయింది కదా. సో ఫోకస్ అటువైపు ఉంటే డైరెక్ట్రిక్స్ ఇటువైపు ఉంటుంది, అందుకని x = -A పెట్టారు. సో ఫోకస్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది అంటే డైరెక్ట్రిక్స్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండాలి. ఇక్కడ ఫోకస్ y యాక్సిస్ మీద పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది, అందుకనే డైరెక్ట్రిక్స్ y = -A వచ్చింది. సో నెక్స్ట్ యాక్సిస్. యాక్సిస్ అంటే ఇప్పుడు ఇలా చెప్పాను కదా. సో ఇక్కడ x = 0, x = 0 ఏంటిది? మనం జనరల్ గా ఇలా తీసుకున్నాము, ఇలా తీసుకుని ఇలా రాసాం. సో ఇప్పుడు డైరెక్ట్రిక్స్ ఇక్కడ రాసాం, ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఫోకల్ పాయింట్ ఇక్కడ ఉంది. సో ఈ యాక్సిస్ అనేది ఫోకస్ నుంచి పాస్ అవుతూ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్ ఉంది కాబట్టి దీన్ని మనం యాక్సిస్ అని పిలుస్తాం. సో యాక్సిస్ ఇక్కడ ఏంటి? ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే x = 0 రాయొచ్చు కదా. సో x = 0 రెండు కేసెస్ కి. ఆబ్వియస్లీ దీనికి ఏమవుతుంది? y = 0, y = 0 అయింది. నెక్స్ట్ లాటస్ రెక్టమ్. అన్నిటికీ 4aనే, అన్నిటికీ 4aనే. ఈ వర్డ్ ఫస్ట్ టైం మనకి ఈ ఫోకల్ డిస్టెన్స్, డైరెక్టర్స్ ఇవన్నీ కొంచెం ఫెమిలియర్ గా పలకడానికి బాగానే ఉంటుంది. వర్టెక్స్ కూడా. లాటస్ రెక్టమ్ అనేది మాత్రం కంప్లీట్ గా కొత్త వర్డ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఫోకల్ డిస్టెన్స్. ఫోకల్ డిస్టెన్స్ ఇస్ వాట్? ఫోకస్ కి తీసుకున్న పాయింట్ కి మధ్య డిస్టెన్స్. ఇక్కడ వచ్చేసి a + x, ఇక్కడ వచ్చేసి a - x, ఇక్కడ వచ్చేసి a + y, ఇక్కడ వచ్చేసి a - y. సో ఇవి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా ఇలా 4 సిచ్యువేషన్స్ లో చెప్పాను. ఇన్ కేస్ ఇంకా క్లియర్ గా మీరు ఏమన్నా అసలు టేబుల్ లాగా రాసుకుంటామంటే ఇక్కడ చూడండి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా డయాగ్రామ్, డయాగ్రామ్ ఇది, డయాగ్రామ్ ఇది, డయాగ్రామ్. సో ఇది వర్టెక్స్. ఇక్కడ ఈ పాయింటే మనకు కావాల్సిన వర్టెక్స్ ఆఫ్ పారాబోలా. ఇన్ కేస్ ఇది మీరే రాసుకున్నారంటే ఏ క్వశ్చన్స్ అడిగినా టక రాసుకుంటూ రావచ్చు. చాలా ఇంపార్టెంట్. సో స్టాండర్డ్ గా y² = 4ax అనేది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలిక్ ఈక్వేషన్ లేదా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అలాగా కన్సిడర్ చేయండి. వీటిలో కూడా 4 కేసెస్. హోప్ ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. సో నేను కూడా చాలా రోజుల తర్వాత, దాదాపు 10 years తర్వాత ఈ టాపిక్ చెప్తున్నాను. క్లియర్ గా చాలా హోంవర్క్ చేశాను ఈ టాపిక్ బోర్డు మీద తీసుకురావడానికి. హోప్ నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఇన్ కేస్ ఏదైనా నేను సరిగ్గా చెప్పలేకపోయినా ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్, సో దట్ నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఇది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని డైరెక్ట్ గా మనకి ప్రాబ్లమ్స్ లోకి వెళ్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి టోటల్ గా ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ఇక్కడ రాస్తున్నాను నేను ఇది ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో y² = 4ax స్టాండర్డ్ ఫార్మ్ అని ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఇదంతా రబ్ చేసేస్తున్నాను నేను. సో ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్, సో నేను ఆల్రెడీ రాసి పెట్టాను. మీకు ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవ్రీ క్వశ్చన్ కి నేను 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అలాగే రిలవెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. వీలైతే ఆ ఎంటైర్ ప్రాబ్లమ్స్ ఫోటో తీసి నేను కమ్యూనిటీ ట్యాబ్ లో ఇమ్మీడియట్ గా పోస్ట్ చేస్తాను. లేదంటే
చివర్లో ఉన్న డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ వీడియో చివర్లో అయినా అవి డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్ లో పెడతాను. ఏదో ఒకటి మీరు చూసి ఈ ఊటే విని వదిలేయకుండా రిలవెంట్ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. దెన్ ఓన్లీ వీటి మీద మీకు కమాండ్ వస్తుంది. సో నేను ఫాలో అవుతున్న బుక్ అంతా ఆడి శర్మ బుక్కే, నాకు చాలా కంఫర్టబుల్ గా ఉండేది, చాలా సార్లు చెప్తూ ఉంటాను. మేబీ ఈ ప్రాబ్లమ్స్ మీరు చూసే బుక్ లో కనపడలేదని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు సంబంధించినంత వరకు నాకు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను అనమాట. ఆడి శర్మ బుక్స్ లో ఇన్ఫర్మేషన్ చాలా క్లీన్ గా ప్రాపర్ గా సెట్ చేసి పెట్టి ఉంటారు, కాబట్టి ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు డిస్కస్ ఆల్సో. అందుకని ఫాలో అవుతా ఉంటారు. సో ద ఫస్ట్ క్వశ్చన్, మోడల్ నెంబర్ 1, ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు ఫైండింగ్ పారాబోలా ఈక్వేషన్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసింది నేను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను, ఎందుకైనా మంచిది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఫోకస్ -3,0, అలాగే డైరెక్ట్రిక్స్ x+5 = 0. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రాబ్లమే. ఒక 4-5 ప్రాబ్లమ్స్ కూడా నేను బోర్డు మీద ఇచ్చాను నేను. సో ఈ 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు పారాబోలా ఈక్వేషన్ కనుక్కోవడం. నేను ఒక 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, దాంట్లో మొదటిలాగా కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా దీన్ని ఎస్ అనుకుంటాం, దీన్ని డైరెక్ట్రిక్స్ అనుకుంటాం. లెట్ పాయింట్ పి వచ్చేసి x,y అనుకుంటాం. ఇమ్మీడియట్ గా PS = PM, విచ్ ఇంప్లైస్ PS² = PM². అంతేనా? ఆల్రెడీ వినింది కాబట్టి టకటక చెప్పేస్తున్నాను నేను. PS² ఈ రెండింటికి మధ్య x+3² +y² = PM². ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే x+5² డివైడెడ్ బై 1, అంతేనా? √A² + B² రావాలి. B లేదు కాబట్టి, అలాగే రెండు పక్కల స్క్వేర్ వేసుకున్నాం కాబట్టి A² + B². సో ఇప్పుడు ఇది x² + 9 + 6x + y² = x² + 25 + 10x. సో మీరు చూస్తే x² క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగిలింది మనకి? y² అన్ని ఎటువైపు ట్రాన్స్ఫర్ చేస్తుంది, లేదా అన్ని యూతలకే తీసుకొచ్చుకుందాం. -4x - 16 = 0. y² -4x - 16 = 0. ఒకవేళ జనరల్ ఫామ్ తో మనం కంపేర్ చేయాల్సి వస్తే h 0 కనబడుతుందా? h లేదు. అలాగే x² టర్మ్ లేదు, అంటే a 0. సో ఇప్పుడు మనకి h² = ab సాటిస్ఫై అవుతుందా? b ఒక్కటే 1 ఉంది, b ఒక్కటి 1 ఉంది, ఇది 0, ఇది 0. 0² = 0 × 1. ఓకే, సాటిస్ఫై అయింది. సో y² -4x - 16 = 0. అదేంది? y² = 4ax ఫామ్ లో రావాలి కదా, మీకు డౌట్ రావచ్చు. ఇది స్టాండర్డ్ ఫామ్ లో కనపడేది. ఇది అలా కాదు. స్టాండర్డ్ ఫామ్ అంటే మనకి వర్టెక్స్ 0,0 దగ్గర ఉండేలాగా మనం పారాబోలిక్ ఈక్వేషన్స్ రాస్తే దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాం. ఇది వర్టెక్స్ 0,0 దగ్గరే ఉండాలని రూల్ ఏం లేదు, వేరే చోట ఎక్కడ ఉండొచ్చు. మరి అలా ఉన్నప్పుడు ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫర్దర్ చెప్తాను నేను. సో ఇప్పుడు ఇక్కడ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు పారాబోలిక్ ఈక్వేషన్ రాయడం, ఇది కరెక్టా కాదా అని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే h² = ab అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ నేను ఇట్లా డిఫరెంట్ మోడల్స్ లాగా రాశాను, సో దట్ ఈజీ టు అండర్స్టాండ్ అని. సెకండ్ మోడల్ వచ్చేసి మోడల్ నెంబర్ 2. సో ఇక్కడ రాసి పెట్టాను. ఫైండింగ్ ఫోకస్ డైరెక్ట్రిక్స్ లాటస్ రెక్టమ్ యాక్సిస్ ఫోకల్ డిస్టెన్స్ ఎక్సెట్రా. అంటే ఏమైనా అడగచ్చు. నేను జస్ట్ అన్ని కలిపి చెప్తున్నాను, ఏమైనా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ y² = 8x అనే ఒక స్టాండర్డ్ ఫామ్ లో పారాబోలిక్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఫర్ ద parabola y² = 8x, what is the focal distance, what is the focus, what is the latus rectum, ఇలా ఏదైనా అడగచ్చు. సో మనకి క్లియర్ గా ఇంత ముందు టేబుల్ లో చెప్పాను, నేను వరుసగా రాశాను. ఆ టేబుల్ ఫాలో అయినా ఇక్కడ వాల్యూస్ రాసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే
వై స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ అంటే 4ax ఫామ్ లో రావాలి. సో ఇప్పుడు దీంట్లో ఏ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు ఫోకస్ వచ్చేసి a, 0 విచ్ ఈస్ నథింగ్ బట్ 2, 0 ఈజీగా అర్థమైపోయింది. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు -a కాబట్టి x ఈక్వల్ టు -2 ఇంకా చెప్పాలంటే x + 2 ఈక్వల్ టు 0 డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ లాటస్ రెక్టమ్ వచ్చేసి 4a విచ్ ఈస్ నథింగ్ బట్ 4 ఇంటూ 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 8. నెక్స్ట్ ఫోకల్ డిస్టెన్స్ ఏం రాసుకున్నాం మనం? ఆల్రెడీ టేబుల్ లో రాసాం కదా, a + x రాసాం. a + x, a ఎంత? 2, x ఎంత? ఫోకల్ డిస్టెన్స్ అంటే మనం పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ కనుక్కోలేం, అంటే ఫ్రమ్ పర్టికులర్ పాయింట్ అన్నాం కాబట్టి. సో ఇంకేమైనా ఉందా? సో ఫోకస్ కానీ డైరెక్ట్రిక్స్ కానీ లాటస్ రెక్టమ్ కానీ ఫోకల్ డిస్టెన్స్ వాడేది. యాక్సిస్ అంటే దీనికి పర్పెండిక్యులర్, డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది. సింపుల్ గా చెప్పాలంటే x ఈక్వల్ టు 0 పెట్టేయచ్చా? యాక్సిస్ ఈక్వేషన్ ఏమవుతుంది? y ఈక్వల్ టు 0 పెట్టచ్చు కదా. యాక్సిస్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 0 పెట్టచ్చు. సో ఇట్లా మనకి స్టాండర్డ్ ఫామ్ లో పారాబోలా ఈక్వేషన్ ఇచ్చి వాళ్ళు ఫోకస్ కనుక్కోమనొచ్చు, డైరెక్ట్రిక్స్ కనుక్కోమనొచ్చు, లాటస్ రెక్టమ్ కనుక్కోవచ్చు. ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఇండివిజువల్ గా క్వశ్చన్స్ అడగచ్చు ఇలా ఇచ్చి. సో కొంచెం ట్విస్ట్ చేసి ఇంకేదైనా ఇచ్చారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ y స్క్వేర్ ఈక్వల్ టు 8x కాకుండా y స్క్వేర్ ఈక్వల్స్ టు 8x కాకుండా ఒక్క నిమిషం అంటే నేను ఏదైనా క్వశ్చన్ తీసుకుంటాను సో దట్ మీకు కూడా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఎస్, y స్క్వేర్ ఈక్వల్ టు -12x అని ఇచ్చారు. ఇది ఎలా ఉందో y స్క్వేర్ ఈక్వల్ టు -12x అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? మనకి డిఫరెంట్ థింగ్స్ చేసుకుంటూ వచ్చినాం. సో దీన్ని y స్క్వేర్ ఈక్వల్ టు -4 ఇంటూ 3 ఇంటూ x లాగా రాసుకోవచ్చా? అప్పుడు ఇక్కడ a ఈక్వల్ టు యాక్చువల్ గా 3 రాసుకోవాలి, కానీ మనకి నెగటివ్ లో వచ్చింది అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ నెగిటివ్ తీసుకోవాలి కదా. మనకి y స్క్వేర్ ఈక్వల్ టు -4ax వచ్చినప్పుడు ఫోకస్ ఇక్కడికి అవుతుంది. సో ఇప్పుడు ఫోకస్ ఏమవుతుంది? -a, 0. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? x ఈక్వల్ టు ఇక్కడ +a ఉంటే -a రాయాలని చెప్పినాం, అంటే ఇప్పుడు 3 రాయాలి, అంటే x -3 ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే లాటస్ రెక్టమ్ వచ్చేసి డైరెక్ట్ గా 4a అన్నారు కాబట్టి -12 నథింగ్ బట్ 12 అని లెంత్ లాగా తీసుకోవచ్చు లాటస్ రెక్టమ్ లెంత్ ని. సో ఇలా ఎలా ఇచ్చినా దాన్ని 4 ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 4 రాకపోతే పరిస్థితి ఏంటని మీకు డౌట్ రావచ్చు. సపోజ్ y స్క్వేర్ ఈక్వల్ టు 3x ఇచ్చారు, మరి అప్పుడు ఎలా అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, y స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 3/4 ఆఫ్ x అని రాసుకోవచ్చు కదా. 4 ఇంటూ 3/4 ఆఫ్, అప్పుడు ఏ ఏమవుతుంది? 3/4. సో వాళ్ళు ఏ నెంబర్స్ అన్నా ఇవ్వనివ్వండి, దాన్ని మనం స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తాం. y స్క్వేర్ ఉంది అంటే ఒక రకం, x స్క్వేర్ ఉందంటే ఇంకొక రకం. పాజిటివ్ అని నెగిటివ్ అని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసి ఇది రాస్తాం. ఇది సెకండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్. నేను అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని పెడతాను. సో ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు పారాబోలా ఈక్వేషన్ కనుక్కోవడం. సెకండ్ మోడల్ పారాబోలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ అండ్ లాటస్ రెక్టమ్ కనుక్కోవడం. సో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇస్తే పారాబోలా ఈక్వేషన్ కనుక్కున్నాం, పారాబోలా ఈక్వేషన్ ఇస్తే ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ యాజ్ వెల్ యాజ్ లాటస్ రెక్టమ్ కూడా కనుక్కున్నాం. ఇకపోతే థర్డ్ మోడల్, ఇప్పుడు థర్డ్ మోడల్ చెప్పడానికంటే ముందు ఒక నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. సో ఇందాక చెప్తున్నప్పుడు y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనేది వర్టెక్స్ ఆఫ్ పారాబోలా 0,0 దగ్గర ఉన్నప్పుడే దీన్ని కన్సిడర్ చేస్తాం స్టాండర్డ్ ఫామ్ లాగా. ఒకవేళ వర్టెక్స్ ఆఫ్ పారాబోలా 0,0 దగ్గర కాకుండా
వర్టెక్స్ ఆఫ్ పారాబోలా ఇక్కడ ఎక్కడో ఉంది. ఇదేంటో తెలియదు. మరి ఇది ఇక్కడ ఉన్నప్పుడు అన్ని రాసుకున్నాం ఫైన్. మరి ఇలా ఉన్నప్పుడు ఈ పాయింట్ హెచ్ కామా కే అనుకొని y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనే దాంట్లో దీన్ని మనం y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ గా దీన్ని కన్వర్ట్ చేసుకొని రాసుకోవచ్చు. ఇది షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ అనే ఒక చిన్న టాపిక్ ఆల్రెడీ నేను కోఆర్డినేట్ జామెట్రీలో చెప్పాను. నేను రొటేషన్ ఆఫ్ యాక్సిస్, షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్. సో ఈ యాక్చువల్గా ఈ టాపిక్ పేరు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే ఒక టాపిక్ ఉంది. కోఆర్డినేట్ జామెట్రీలో స్టార్టింగ్ లో చెప్పాను నేను ఇంటర్మీడియట్ కంటెంట్ లో. అది తెలిస్తే ఆరిజిన్ ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా రిమైనింగ్ ఈక్వేషన్స్ అన్ని ఎలా మాడిఫై అయిపోతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను నేను. ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ ఎక్స్ మైనస్ హెచ్, ఇక్కడ వై ఉంటే అక్కడ వై మైనస్ కే రాశాను. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని ముందుకు వెళ్తాం. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి, థర్డ్ మోడల్. ఇది చూడండి, మోడల్ నంబర్ 3, ఫైండింగ్ వర్టెక్స్ ఆఫ్ పారాబోలా, ఫోకస్ డైరెక్ట్రిక్స్, లాటస్ రెక్టమ్. ఎప్పుడు మనకి స్టాండర్డ్ ఫామ్ లో ఆరిజిన్ దగ్గర వర్టెక్స్ ఉంటుందని తెలుసు. అలా కాకుండా తీసుకుపోయి ఎక్కడ ఇస్తే అంటే ఇచ్చే ఈక్వేషనే చాలా అబ్నార్మల్ గా ఇస్తారు. సో ఒక్కసారి చూడండి. సో ఏమి ఇచ్చారంటే వై స్క్వేర్ మైనస్ 8y మైనస్ ఎక్స్ ప్లస్ 90 ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చారు కోసం. ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ ఎక్స్ ప్లస్ 19 ఈక్వల్ టు 0. ఫైండ్ వర్టెక్స్ అను, ఫోకస్ అను, లేకపోతే డైరెక్ట్రిక్స్ అను, లాటస్ రెక్టమ్ ఇస్తారు. మనకి ఇలా ఉంటే టకటక ఏదో ఈక్వేషన్స్ రాసుకున్నాము, కంపేర్ చేసుకున్నాము, ఏ వాల్యూ చేసుకున్నాము. ఇదేంటి ఇలా వచ్చింది? దీన్ని మీరు స్టాండర్డ్ ఫామ్ లోకి, అది కూడా ఆరిజిన్ దగ్గర వర్టెక్స్ కాకుండా వేరే హెచ్ కామా దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అన్నది మీరు రాసుకోగలగాలి. ఈ ఫామ్ లో రాసుకుంటున్నప్పుడు మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే వై స్క్వేర్ మైనస్ దీన్ని 2 ఇంటూ 4 ఇంటూ వై రాసుకోవచ్చు. కరెక్టా? సో ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్ లో ఉంది. అంటే బి స్క్వేర్ లేదు ఇక్కడ. ఒకవేళ బి స్క్వేర్ రాసుకుంటుంది, బి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఈ 16 ని 19 నుంచి అప్పు తెచ్చుకుంటాను. సో జాగ్రత్త చూడండి, 19 నుంచి 16 తీసుకొచ్చి ఇక్కడ రాసా, 3 ఇక్కడ రాసా. సో ఇప్పుడు ఈ పార్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే y మైనస్ 4 హోల్ స్క్వేర్, ఈ పార్ట్ అవతలికి పంపిస్తే మైనస్ ఎక్స్ మైనస్ 3. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 అని ఉంది. ఇప్పుడు దీన్ని ఈ స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/4 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఫామ్ లో ఉంది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూస్తే వర్టెక్స్ ఎక్కడుంది చెప్తారా? వర్టెక్స్ 0,0 దగ్గర ఉన్నప్పుడు మనకి y స్క్వేర్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది ఎక్స్ మైనస్ 3 y మైనస్ 4 అని. వర్టెక్స్ వచ్చేసి 3,4 అంతేనా? వర్టెక్స్ 3,4 దగ్గర ఉండాలి. మామూలుగా ఇలా ఉన్నప్పుడు y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. అలా కాకుండా వర్టెక్స్ ఇలా ఉంది, ఇక్కడ వచ్చింది, ఇది 3 ఇది 4, 3,4 దగ్గర వచ్చింది. అప్పుడు y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. కొంచెం ఫాస్ట్ గా చెప్పాను, ట్రై టు అండర్స్టాండ్. నేను మరీ కన్ఫ్యూజన్ చేయలేదు అనుకుంటాను. సో ఆరిజిన్ 0,0 దగ్గర ఉన్నప్పుడేమో స్టాండర్డ్ ఫామ్ లో రాసాము. అలా కాకుండా ఆరిజిన్ వేరే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దాన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి, అది కూడా హెచ్ కామా కే దగ్గర ఒకవేళ వర్టెక్స్ ఉంటే ఎలా కన్వర్ట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకున్నాను. రాసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు క్లియర్ గా తెలిసిపోతుంది ఏ ఎంత. అలాగే ఏ తెలిస్తే లాటస్ రెక్టమ్ లేదు. బట్ ఏ లాటస్ రెక్టమ్ ఎంత తెలియాలంటే ఇక్కడ చూడండి, వర్టెక్స్ 3,4 అయిపోయింది. ఫోకస్ వచ్చేసి ఏమవుతుంది చెప్పండి? ఫోకస్ వచ్చేసి 1/4,0 అవుతుంది అంతే. కానీ 1/4,0 అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది 1/4 అంటే a,0 ఎప్పుడు రాస్తాం మనం? a,0 అనేది మనకి వర్టెక్స్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు రాస్తాం. బట్ ఇది అకార్డింగ్ టు
వర్టెక్స్ లైన్స్ అట్ ఆరిజిన్. వర్టెక్స్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడే ఫోకస్ ఏ కామా జీరో అవుతుంది. అలా కాకుండా ఫోకస్ హెచ్ కామా కే దగ్గర ఉంటే ఇప్పుడు మీకు న్యూ ఫోకస్ ఏమవుతుంది, ఫోకల్ పాయింట్ లేదా ఫిక్స్డ్ పాయింట్ ఏమవుతుంది. సో జాగ్రత్త ఇక్కడ రాసి పెట్టుకున్నాను నేను. సో ఐ థింక్ 1/4 + 3, 4 అవుతుంది. ఒకవేళ నేను ఏమైనా మిస్ అయింటే ఒక్కసారి కరెక్ట్ చేయండి, నేను రాయలేదు అక్కడ క్యాలిక్యులేషన్ ఏమైనా మర్చిపోయినట్టున్నాను నేను. సో ఇది వచ్చేసి ఫోకస్, ఇది వచ్చేసి న్యూ ఫోకస్. మేబీ నేను ఏమైనా కన్ఫ్యూజ్ ఏమైనా తప్పు చేశానో చూడండి. ఆరిజిన్ దగ్గర వర్టెక్స్ ఉన్నప్పుడు ఇది ఫోకస్, అలా కాకుండా వర్టెక్స్ 3, 4 దగ్గర ఉన్నప్పుడు ఇది ఫోకస్ అంటున్నాను. మేబీ నేనేమైనా తప్పు చేసేది ఇది ఒక్కటి కరెక్ట్ చేయండి నాకు. అలాగే లాటస్ రెక్టమ్, లాటస్ రెక్టమ్ లెంత్ మాత్రం మారదు. మీకు పారాబోలా అనేది ఇలా ఉన్న లాటస్ రెక్టమ్ లెంత్ అయితే మారదు. సో లాటస్ రెక్టమ్ లెంత్ వచ్చేసి 4a, which is nothing but 4 × 1/4, which is nothing but 1. సో ఒక ఈక్వేషన్ ఎలా ఇచ్చినప్పుడు అది స్టాండర్డ్ ఫామ్ లో లేకపోతే, స్టాండర్డ్ ఫామ్ లో ఎప్పుడు ఉంటుంది, వర్టెక్స్ అనేది ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు స్టాండర్డ్ ఫామ్ లో ఉంటుంది. అలా లేనప్పుడు దాన్ని ఈ ఫామ్ లోకి రాసుకుని దాని నుంచి వర్టెక్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి ఫోకస్ ని లాటస్ రెక్టమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇలా మీకు క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. కొంచెం అనలైజ్ చేస్తే ఇదొక్కటి నేనేమైనా మిస్ అయ్యానేమో ఇప్పుడు ఆలోచిస్తే మళ్ళీ వీడియో బ్రేక్ పడుతుందని చెప్పి నేను ఆలోచించట్లేదు. ఇదేమన్నా నేనేమైనా క్యాలిక్యులేషన్ మిస్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యమన్నా మీరు కరెక్ట్ చేయండి నాకు. ఒకవేళ మిస్టేక్ అయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో హోప్ ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మోడల్ నెంబర్ 3. ఒక రెగ్యులర్ గా కనపడే స్టాండర్డ్ ఫామ్ లో కాకుండా ఇలా ఈక్వేషన్స్ ఇచ్చి దాని నుంచి వర్టెక్స్ కనుక్కోండి, ఫోకస్ కనుక్కోండి, లాటస్ రెక్టమ్ కనుక్కోండి అని అంటూ ఉంటారు. సో ఇది మోడల్ నెంబర్ 3. ఇకపోతే మోడల్ నెంబర్ 4, ఒక 4 ప్రాబ్లమ్స్ దాకా నేను వర్కౌట్ చేసి పెట్టాను. ఈ అన్ని ప్రాబ్లమ్స్ కి నేను మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 3 అని మెన్షన్ చేస్తూ కమ్యూనిటీ ట్యాబ్ లో పెడతాను. చూడండి అది. నెక్స్ట్ ఇది చూడండి, ఫోకస్ అండ్ వర్టెక్స్ ఇచ్చినప్పుడు మోడల్ నెంబర్ 4 వచ్చేసి ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఫోకస్ when focus and vertex were given. ఫోకస్ వర్టెక్స్ ఇచ్చినప్పుడు పారాబోలా ఈక్వేషన్ రాయండి. ఇక్కడ వాళ్ళు ఇవ్వడమే ఫోకస్ వచ్చేసి 0,5 అన్నారు, వర్టెక్స్ వచ్చేసి 2,-3 అన్నారు. సో ఇప్పుడు ఎలా తీసుకుంటాం దీన్ని అన్నదే ఇంపార్టెంట్ థింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఫోకస్ 0,5 అంటే వై యాక్సిస్ మీద. సో ఇప్పుడు జస్ట్ రఫ్ డయాగ్రామ్ లాగా, ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు, క్యాలిక్యులేషన్ చేసినప్పుడు టక్కన వెళ్ళిపోతుంది సార్, బట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ 0,5 దగ్గర మనకి ఫోకస్, 2,-3 దగ్గర 2,-3 దగ్గర వర్టెక్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు వర్టెక్స్ ఈజ్ హాఫ్ వే బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ అని చెప్పాను. అంటే దీని నుంచి దీనికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో దీని నుంచి దానికి కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఒక నిమిషం అండి, 0,5 రాశాను. నెక్స్ట్ ఇట్లా పారాబోలా వేసాను. నెక్స్ట్ ఇది కాసేపు ఇది పక్క పెట్టేద్దాం, ఎక్స్ యాక్సిస్ ని కాసేపు పక్క పెట్టేద్దాం. మనకి డైరెక్ట్రిక్స్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం, ఇది డైరెక్ట్రిక్స్. సో ఇప్పుడు వర్టెక్స్ ఆఫ్ పారాబోలా ఇది యాక్చువల్ గా ఇక్కడ అనుకోదండి, ఎందుకంటే ఇది మళ్ళీ వై యాక్సిస్ మీద అవుతుంది. 2,-3 అయింది. సో ఇప్పుడు ఇక్కడ నేనేం రాశానంటే 2,-3 అయిపోయింది. నెక్స్ట్ ఇది, సో ఇప్పుడు చూడండి ఈ పాయింట్ x,y అనుకున్నాం. యాక్చువల్ గా ఇది ఈ రెండిటికి మిడ్ పాయింట్ అయి ఉండాలి. నేనేమైనా మిస్ అయి ఉండొచ్చు. ఒకవేళ జస్ట్ ఇన్నర్ మీనింగ్ మాత్రమే అర్థం చేసుకోండి. ఈ డయాగ్రామ్స్ వేయడంలో ఇది పర్పెండిక్యులర్ ఇట్లా కాకుండా ఏమైనా ఉండి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నేను జనరలైజ్ గా చెప్తాను, అంటే యాక్సిస్ తో ఏం సంబంధం లేకుండా
ఫోకస్ వచ్చేసి 0,5, వర్టెక్స్ వచ్చేసి 2,-3. సో ఖచ్చితంగా వర్టెక్స్ నుంచి ఇట్లా పాస్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు ఇది ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది 0,5, దాని అర్థం ఇది దీనికి పర్పెండిక్యులర్ అని కాదు, ఇక్కడ x,y పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఈ రెండిటికి మిడ్ పాయింట్ అంటే ఇప్పుడు చూడండి x + 0/2 = 2 అవుతుంది, y + 5/2 = -3 అవుతుంది, x = 4 అవుతుంది, y = -6 -11 అవుతుంది. అంటే 4,-11 అనేది మీకు ఈ పర్టికులర్ ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది. ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ వాట్? ఈ లైన్ అండ్ ఇది డైరెక్ట్రిక్స్. ఇది కొంచెం టిపికల్ గా ఉండొచ్చు, ఎందుకంటే మనకు ఒక సపరేట్ మోడల్ లాగా కనపడింది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఇంత డీప్ గా అడుగుతారా అంటే నేను కూడా ఇంకా అనలైజ్ చేయలేదు పేపర్స్. నేను రాసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన 1 or 2 క్వశ్చన్స్ లో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ అక్కడ వరకు చెప్పి ఆపేస్తే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇబ్బంది పడతారని చెప్పి క్లియర్ గా చెప్తున్నాను. సో ఇది డైరెక్ట్రిక్స్. ఇప్పుడు ఇక్కడ నేను రాసుకున్నది ఏంటి అంటే ఇప్పుడు నాకు ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కావాలి. వాళ్ళు అడిగింది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అన్నారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కనుక్కుంటే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాతనే మనం డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ P అని పెట్టుకుందాం. పాయింట్ P x,y అని పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఈక్వల్ అయ్యే రకంగా మనం ఈక్వేషన్ రాయగలగాలి. సో ఇప్పుడు దాన్ని తెలియాలంటే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ తెలియాలి. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ తెలియాలి అంటే ఖచ్చితంగా దీని స్లోప్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని స్లోపు మనం ఇక్కడ రాసుకున్న ఇది 4,-11 వచ్చింది, 0,5 వచ్చింది. దీని స్లోపు -11 -5 అంటే y2 - y1/4 - 0 అంటే నథింగ్ బట్ -16/4 విచ్ ఇస్ నథింగ్ బట్ -4. -4 అనేది దీని స్లోప్ అప్పుడు దీని స్లోప్ అయిపోతుంది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఈ పాయింట్ మీకు అందరికీ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. దీని స్లోప్ 1/4 అవుతుంది. ఇది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాల్సిందే. స్లోప్స్ కాన్సెప్ట్ తెలిసి ఉంటేనే నేను రాసిన ఈ వాల్యూస్ మీకు అర్థమవుతాయి. ఇది -4 అయితే ఇది +1/4 అయింది. ఇప్పుడు దీని స్లోప్ వచ్చింది, పాయింట్ కూడా కనపడతా ఉంది 4, అంటే స్లోప్ తెలుసు, 4,11 అనే ఈ పాయింట్ తెలుసు. సో దెన్ ద లైన్ ఈక్వేషన్ ఈస్ గోయింగ్ టు బి y -11 అంటే y + 11 = 1/4 ఆఫ్ x - 4 అంతేనా? సో అప్పుడు ఇది ఏమవుతుంది 4y + 44 = x - 4 అవుతుంది. సో x - 4y -48 = 0 అంటే దీని ఈక్వేషన్ x - 4y -48 = 0. సో ఇప్పుడు మీరు చూస్తే PS = PM. ఇప్పుడు ఇదంతా రబ్ చేసేసి PS = PM ఈక్వేట్ చేసుకొని మనకి ఇప్పుడు క్లియర్ గా ఫోకస్ తెలుసు, డైరెక్ట్రిక్స్ తెలుసు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రాస్తే వస్తుంది. సో ఇది ఒకటి క్యాలిక్యులేషన్ చేసి చూడండి, కొంచెం పెద్దగానే వస్తుంది, పెద్ద నెంబర్ తోనే వస్తుంది, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఇలా మనకి 4 డిఫరెంట్ మేజర్ ప్రాబ్లమ్స్. అండ్ దెన్ ఈ బుక్ లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీంట్లో అప్లికేషన్స్ ఆఫ్ పారాబోలా ఉంది, బట్ ఏమీ అవసరం లేదు అని చెప్పి నేను కూడా స్కిప్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అవసరమైతే ఈ బుక్ లో ఉండే ప్రాబ్లమ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. నేను కమ్యూనిటీ ట్యాబ్ లో ఈ వీడియో కిందనే పెట్టడానికి ట్రై చేస్తాను. సో దట్ పారాబోలా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పను, కానీ పారాబోలా అనే వర్డ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఏవైతే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలో అదంతా డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. 100% అని చెప్పను, కానీ మేబీ నా ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న లూప్ హోల్స్ ఉండొచ్చు, రెగ్యులర్ గా చెప్తున్న టాపిక్ కాదు కాబట్టి. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో ప్రీవియస్ వన్ అండ్ పారాబోలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఎలిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో కమ్యూనిటీ ట్యాబ్ లో పెడతాను, వాటిని చూసి ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్స్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.